బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వినాయక చవితి ప్రతి ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే వినాయక అసలు చవితి ఎందుకు చేసుకుంటాము, చంద్రుడిని ఎందుకు చూడకూడదు, ఆ రోజు ఎలా పూజించాలి అనేవి కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టేస్తారు, టీజర్లు పెడతారు, ముందు వినాయకుడిని పూజిస్తూ వెనకాల కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు వినాయక చవితి ఎలా జరుపుకోవాలంటారు? ముఖ్యంగా ఈ ఆగస్ట్ మాసం 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఈ పండుగ అయితే 27వ తారీఖు వస్తుంది. బుధవారం రోజు రావడం విశేషం. బుధవారం కూడా ప్రీతి వారం అన్నమాట. వినాయకునికి ప్రీతి వారం బుధవారం రోజున 27వ తారీఖు ఆగస్టు 2025 సంవత్సరం వినాయక చవితి ఉంది. అయితే మనకి ఈ తిథి వచ్చేసి మనకి ముందు రోజు నుంచే తిథి ఉంది. కానీ సూర్యోదయానికి ఏది తిథి మనం చూస్తాము కొన్ని పండుగలకి, అదేవిధంగా మనకి చవితి అనేది 27న సూర్యోదయానికి ఉంది. కాబట్టి 27వ తారీఖునే మనం పరిగణనలో తీసుకుంటున్నాము. ఈ 27వ తారీఖు వినాయక చవితి ఏదైతే ఉందో ఇది ఆగస్టు మాసంలో వస్తుంది. ముఖ్యంగా అందరికీ ఇంకోటి ఏంటంటే, మన మాధ్యమం నుంచి ఆగస్టు మాసంలో పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు. ఎందుకు చెప్తానంటే, వినాయకుడు కూడా చవితి రోజున ఆగస్టు మాసంలోనే పుట్టాడు. కాబట్టి ఈ సంవత్సరంలో అయితే చవితి ఆగస్టులో వస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇంకేదైనా మిగులు తిథులు ఉన్నటువంటి మాసాలు ఉంటే నెక్స్ట్ మాసంలో వస్తుంది అనమాట. ఈ సంవత్సరం అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఆగస్టు 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అయితే గురుగారు, ఎలా జరుపుకోవాలి అంటారు అసలు వినాయక చవితిని? మామూలుగానే అందరూ జరుపుకునేలాగానే ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు జరుపుకోవచ్చు, అదేం ఇది లేదు. అయితే వినాయక చవితికి ప్రత్యేకించి ఏంటంటే, అందరిలో ఉన్నటువంటి చిన్న సందేహం ఏంటంటే కనుక, అసలు వినాయకుడిని ఏ రూపంతో పూజించాలి, తొండం ఇటు పక్కన ఉండాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్న సందేహాలు అయితే చాలా ఉన్నాయి చాలా ప్రజల్లోనూ. అయితే వినాయకునికి తొండం ఉంటే సరిపోతుంది, అది ఏ వైపునున్నా పూజించుకోవచ్చు. మరొకటి ఏంటంటే, వినాయకుడు ఏదైనా మనకి శుభకార్యాలు బాగుండాలి, వినాయక చవితి తర్వాత మనకు అన్ని రకాలు బాగుండాలి, వినాయక చవితి తర్వాత నాకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏ దోషంలో నాకు వెళ్ళిపోవాలి, పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వాలి, ఇలాంటి కోరికలు ఏమైనా తీరాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కొన్ని వినాయకులు ఉంటాయి. సిద్ధి బుద్ధి గణపత అని, మహారాజ్ గణపత అని కొన్ని ఉంటాయి. ఇలాగ నేను పై స్థాయికి వెళ్ళాలి, ఎక్కడైనా వెళ్ళి నేను సెటిల్ అవ్వాలి ఈ సంవత్సరంతో అని చెప్పేసే వారు ఎవరైతే ఉంటారో ఏదైనా పవిత్రపూర్తంగా చేయాలి. మహారాజ్ గణపతి అని ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించాలంటే, తలపాగా ఉంటుంది. ఓకే, తలపాగా ఉన్నది మహారాజ్ గణపతి అంటారు. మహారాజ్ గణపతిని కనుక పూజించగలిగితే జీవితంలో ఎదురు లేకుండా ఎదురువితగా మనం ఎదిగేదానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మహారాజ్ గణపతి ఎంత సైజులను తెచ్చుకొని పూజించుకోవచ్చు. ఈ మహారాజ్ గణపతి ఏం చేస్తారంటే, వ్యాపారాల్లో వృద్ధి, ఆలోచనలో నైపుణ్యం, మంచి ఎదుగుదలకి చేయూత, విఘ్నాలు నుండి తొలగిస్తుంది. అంటే మనము పొలిటీషియన్స్ ఉంటారు, రాజకీయ నాయకులు, మంచి నాకు అవకాశాలు రావాలి, క్యాడర్ పెదగాలనుకున్న వారు మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. నేను 10 మందికి మంచి చేయాలనుకున్నవారు మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. అలానే మనకి సిద్ధి బుద్ధి గణపతులను ఉంటారు. ఈ సిద్ధి బుద్ధి గణపతులు ఏంటి అంటే కనుక, ఇలా చైర్ ఉంటుంది, చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉంటారు, తొండం ఇలా పెట్టేసి ఉంటారు. అది సిద్ధి గణపతి అంటారు. ఆ సిద్ధి గణపతిని కనుక మనం తెచ్చుకొని పూజించినట్టయితే పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే కూడా అవి తీరుతాయి. అంటే సిద్ధి గణపతికి లక్ష్మీ అమ్మవారు ఉంటారు పక్కన, అలా అందుకొని ఆ గణపతిని తెచ్చుకొని పూజించుకుంటారు. ఇకపోతే బుద్ధి గణపతి, అతను మందార పువ్వుల్లో కూర్చొని ఉంటారు. మందార ఆకులు ఉంటాయి కదా, దాని మీద కూర్చొని బాసపళ్ళు వేసుకొని కూర్చుంటారు. ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో వారికి ఎదుగుదల లేదు, బాలరిష రోగాలు ఉన్నాయి, అలానే చదువు బాగా రావాలి మా పిల్లలకి అనుకునేవారు అలా సిట్ రేట్గా కూర్చున్నటువంటి గణపతిని తీసుకొని పూజిస్తారు. ఇలాగా కేసరి గణపతి ఉంటుంది. కేసరి గణపతి నవగ్రహాల్లో గ్రహదోషం. కేసరి గణపతి ఆంజనేయ స్వామి కలర్లో ఉంటుంది. ఆ కలర్లో ఉన్నటువంటి కేసరి గణపతి ఏదైతే ఉందో ఇది ఈ కలర్లో ఉంటుంది. ఆ కేసరి గణపతి ఏదైతే ఉందో మనం తీసుకొచ్చి పూజించడం వలన మనకి ఏదైనా బాలరిష రోగాలే కాకుండా ఆడపిల్లల్లో ఉండేటువంటి రోగాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఆ ఆడపిల్లలకి ఇంకేదైనా దోషాలు ఉంటాయి, కలత దోషం, నాగదోషం, కుజదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే వాటికి పరిహారం చేసేందుకు ఈ యొక్క గణపతిని కనుక పూజించుకొని ఆరాధించుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఆ ఒక విధి విధానాలని, ఆ ఒక గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ వినాయక చవితి అప్పుడే ఎందుకు పూజించాలి
అనుకుంటే కనుక వినాయకునికి ప్రతిరోజు మనం దీపద్వైప నైవేద్యం పెట్టలేం. అతనికి ఖచ్చితంగా దీపద్వైప నైవేద్యం ప్రతిరోజు కావాలి. కాబట్టి ఆ ఒక నవరాత్రుల వరకే మనం పూజించుకొని ఆ తర్వాత మనం తనంతరంగా అమ్మవారి ఒడికి చేరుస్తాం. అమ్మవారు అంటే గంగాదేవి. గంగాదేవి ఒడికి మనము చివరికి ఆ బిడ్డని అమ్మవారికి దగ్గరికి చేరుస్తాం అనమాట. ఈ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఇన్ని రోజులు చేసుకుంటే ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అయితే వీరి మీద ఉంటాయి. గ్రహరీత్య దోషాలు ఇక మనం అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఇక పూజించే విధానానికి వచ్చేటప్పటికి ఈ యొక్క వినాయక చవితి రోజున ఉండ్రాళ్ళు, అలానే కనుక కుడుములు, అలానే కనుక మనకి చేసుకుంటే 21 పత్రిని ఎన్ని రకాల పత్రిని దొరికినా కూడా దాంట్లో గరిక, బెల్లం ఇలాంటివి చేసుకుంటే కనుక వారికి ఖచ్చితంగా మంచి నైపుణ్యం, మంచి తరుణం అయితే వారికి ఖచ్చితంగా లభిస్తుంది. అలానే వినాయకునికి కనుక మనము పానకము, వడపప్పు, చలివిడి, సజ్జలు పెట్టినట్టయితే ఇవి నైవేద్యం కింద పెట్టినట్టయితే ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడుతుంది. అలానే కనుక వినాయకునికి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఒకటి, అందరూ చేయొచ్చు, ఓపిక ఉంటే చాలు. వారికి ఏమీ హెల్త్ ఇష్యూ లేకపోతే కనుక వినాయకునికి సాష్టాంగ నమస్కారం లాగానే 8 భాగాలు నేలకి అంటేలాగా గుంజిళ్ళు తీయాలి. 8 భాగాలు నేలకి అతుక్కునేలాగా గుంజిళ్ళు తీయాలి. నుదురు, గెడ్డం, మోచేతులు, అలానే మన నాభి, మోకాళ్ళు, అరికాళ్ళు ఇలాగ మనకి 8 భాగాలు ఉంటాయి. ఈ 8 భాగాలు కూడా నేలకి అంటుకునేలాగా గుంజిళ్ళు తీయాలి. 119 లేదా 121. ఈ గుంజిళ్ళు అనేది ప్రతిరోజు చేయొచ్చు, పిల్లల చేత తీయించవచ్చు, పెద్దవారు తీయించవచ్చు. ఓపిక ఉంటే కనుక వారు ప్రతి ఒక్కరు తీస్తే కూడా మంచిది. వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా వారికి తగ్గుతుంది. కాబట్టి గుంజిళ్ళు తీయటం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. మనం ఏదైనా పూజ చేసుకునే విధానంలో ఏదైనా తప్పులున్నా, ఒప్పులున్నా, తెలిసినా తెలియకపోయినా చేసేటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రతి ఒక్కరు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే గుంజిళ్ళు తీయండి. వినాయకుని దగ్గర గుంజిళ్ళు తీస్తే వారు ఖచ్చితంగా జీవితంలో ఎలాంటి గ్రహం కూడా వారిని ఏం చేయదు. ఇదైతే వారు పాటించవలసిన విధానం. ఇక వినాయక చవితి నిమజ్జనంకి వచ్చేటప్పటికి పవిత్ర పూర్తిగా భక్తి గీతాలతో వినాయక స్వామి వారిని సాగనంపాలి. అంతేగాని డ్యాన్సులు వేసుకుంటూ, గులాల కుంకాలను చల్లుకుంటూ, పువ్వులు చల్లుకుంటూ, మద్యం సేవిస్తూ ఈ రకమైన విధానాల్లో స్వామివారిని సాగనంపకూడదు. ఆ పాపం అనేది మనకి ఖచ్చితంగా ఏదో వైరస్ లానో మనకు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అందుకని చెప్పేసి అని చేసేటువంటి విధానం అది. అయితే తర్వాత మనం చివరిగా ఏంటంటే పార్వతి అమ్మవారు అతనికి అన్నం పెడతారు. అతను చేత్తో అన్నం తినడు, వినాయక స్వామివారు చేతితో తినరు. అతనికి పార్వతి అమ్మవారు పంచ పరవణాలు అన్నమాట. వారికి లేదు, తక్కువేముంది, ఏది కావాలంటే అది పెద్ద గంగాళాలతో తీసుకొచ్చి స్వామివారికి తినిపిస్తూ ఉంటారు. తినిపించినప్పుడు చంద్రుడు చూసి ఇంకా ఇంత వయసు వచ్చింది, నువ్వు ప్రపంచానికి రాజు, నీ చేతు నువ్వు తెలియలేవు, నువ్వేం పాలిస్తావు అని చెప్పి ఎవతాలు చేస్తాడు. అది ఎవతాలికి వాళ్ళ మామయ్య, చంద్రుడు వాళ్ళ మామయ్య ఎవతాలు చేస్తాడు. ఎవతాలు చేసేటికి పార్వతీదేవికి కోపం వస్తుంది. కోపం వస్తే చంటి పిల్లలు ఎవరైనా సరే తినేటప్పుడు నీకు చూస్తే వారెవరికి అరగదు, చంటి పిల్లలు అందరూ బాధపడతారు, స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి వారు ఎవరు ఎదగరు, ఇంకా పిల్లలు ఎవరు ఎదగరని చెప్పేసి అని అతన్ని శిక్షిస్తుంది. ఎవరికి చంద్రుడికి శిక్షిస్తుంది అనమాట. శిక్షించినప్పుడు ఇంక చంద్రుడిని అందరూ చూడటం మర్చిపోతారు, మానేస్తారు. ఆ చంద్రుని యొక్క వెలుతురు కూడా చూడరన్నమాట ఎవరు. ఇంకా చూడపడేటప్పటికీ ఆయనకి ఇంకా ఏమి తెలుస్తుంది, ఇంకా చంద్రుడిని ఎవరు చూడలేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఉదయించడం ఆయన దాంతో బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉన్న తరుణంలో వాళ్ళ అమ్మ కూడా దూరం చేస్తుంది ఇక చంద్రుడిని. ఒకప్పుడు చంద్రుడికి కూడా తినిపించేది వాళ్ళ అమ్మ. అలాంటిది ఆ ప్రేమ, అమిరాగం, అప్యాత అన్నీ పోతాయి, అందరూ దూరం చేస్తారు. అప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చి వేడుకుంటారనమాట. వేడుకున్నప్పుడు అప్పుడు ఆయనకి ఆ శిక్షకి విరుత్తి ఏంటంటే కనుక ప్రతి వినాయక చవితి రోజున వినాయకుడి స్వామిని పూజిస్తే కనుక ఆ చంద్రుని చూసినటువంటి పాపం పోతుంది అని చెప్పేసి అతనికి దీవెనిస్తాడనమాట. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా మళ్ళీ చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది కలగకుండా, కలహం కడగకుండా ఉండేలా చేస్తాడనమాట. అక్కడ ఆవిడ ఇచ్చినటువంటి ఏంటంటే చంద్రుని చూడగానే వీళ్ళకి గొడవలు అవుతాయి అన్నమాట. ఏ మానవాళి చంద్రుని చూసినా వీళ్ళ కలహాలు, గొడవలు అవడం, పని అవ్వదు, విఘ్నాలు పడతాయి అనమాట. ఆ విఘ్నాలను తొలగేందుకు వినాయక చవితి రోజున నన్ను ఆరాధించిన వారికి చంద్రుని చూసినా కూడా తప్పు లేదు అంటారు. అందుకని చెప్పేసి చంద్రుడు ఉపశమనం పొందేసి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆ శిక్షకి అర్హుడుగా ఉన్నటువంటి వ్యక్తి విముక్తి పొందేదానికి వినాయక చవితి రోజున కులము, మతము సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి జరుపుకొని కంకధారణ చేసుకోవాలి. ఆ కంకధారణ మీద ఉదయించేటువంటి చంద్రుని యొక్క కిరణాలు పడితే మనము చంద్రుని చూసిన పాపం పోతుంది.
ఆ కలహాలు రావు. రానున్నటువంటి కాలంలో అరుగుదల బాగుంటుంది. మనకి ఎలాంటి లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ బీట్ కానీ, లేకపోతే బ్లడ్కి సంబంధించినటువంటి జబ్బులు కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజున పూజించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంకదారాన్ని చేసుకోవాలి. ఈ కంకదారాన్ని చేసుకుంటే ఆ స్వామివారు కూడా కరుణిస్తాడు. అది వినాయక చవితి యొక్క ప్రత్యేకత. ఇక మనం చెప్పుకున్నటువంటి దాంట్లో పవిత్రంగా చేసుకోవాలి. వినాయక చవితి తిథి అయితే వినాయక చవితికి ఇంకొకటి ఉన్నది ఏంటంటే, మనకి 27వ తారీఖు జరుపుకున్నటువంటి వినాయక చవితి ఏదో అతనికి దుర్ముహూర్తం, మంచి సమయం, గుళిక కాలం, చెడు ముహూర్తం ఉంది, అలానే రాహుకాలం ఉంది అనేది ఏం లేదు. వినాయక స్వామి వారికి ఏ సమయంలోనైనా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. ఇదొకటి ప్రత్యేకత వీరికైతే. ఇక వినాయక చవితి చేసుకునే విధానం అయితే ఆల్రెడీ మనం వివరించినాం కాబట్టి 27వ తారీఖు ఆగస్టు మాసం 2020 సంవత్సరంలో మనకి వినాయక చవితి బుధవారం రోజు వస్తుంది కాబట్టి ఆ స్వామివారికి దీపద్వీప నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ స్వామివారికి అభిషేకం అర్చన ఏదైనా చేసుకోవచ్చు. ఆ స్వామివారికి నవధాన్యాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఏ రకమైన చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి మనకి బహుబల్లానో లేకపోతే ఇంకో విధంగా ఆ విధంగా వినాయకుడిని చేయకూడదు. చేసేది అట్లా ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే తీసుకుపోయి వాళ్ళమేం పోయండి అభిషేకం చేసేది, లేదా వాళ్ళని కూర్చోబెట్టండి. అంతేగాని స్వామివారు ఉన్నటువంటి అవతారాలు ఆల్రెడీ ఉన్నాయి. అలాంటి అవతారాలతోనే వినాయక చవితి చేసుకోవాలి తప్పితే మానవ రూపంతో ఉన్నటువంటి వినాయకుళ్ళు అవసరం లేదు. అలాంటి చేయకండి, సహకరించకండి. సైకిల్తోనో బైక్ మీద ఉన్నటువంటి వినాయకుల్ని సహకరించొద్దు. అలాంటి అవకాశాలు లేవు. ఈ మనకి చెప్తున్న గురువులకైనా చెప్తున్నాను, పంతులు గారికైనా చెప్తున్నాను, అలాంటి వినాయకుల దగ్గరికి వెళ్ళకండి, పూజలు చేయకండి. అలాంటి వినాయకుడిని సహకరించకండి, ప్రోత్సహించకండి. అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాలు వినాయకుడిని చేయండి. పవిత్రపూరితంగానే చేసుకోవాలి. అంతేగాని నేనేదో చేస్తానంటే మాత్రం బాగోదు. అలాంటిది నేను సలహా ఇస్తున్నాను, ఇక వారి ఇష్టం. వినాయక చవితి గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.